సన్యాసి రూపం ఒక్కసారిగా మాయమైంది సీతాదేవి ముందు. లంకేశ్వరుడు రావణుడు తన అసలు రూపంలో నిలబడ్డాడు. 10 తలలు, భయంకరమైన రూపం, మండుతున్న కళ్ళు. సీతాదేవి పూర్తిగా భయపడిపోయింది. నువ్వెవరు అని వెనక్కి తగ్గింది. అప్పుడే రావణుడు గట్టిగా నవ్వాడు. నేనే లంకాధిపతి రావణుడు, నిన్ను లంకకి తీసుకెళ్లడానికి వచ్చాను అని అన్నాడు. సీతాదేవి వెంటనే రామా, లక్ష్మణ అంటూ సహాయం కోసం అరిచింది. కానీ అడవిలో ఎవరూ లేరు. ఆ క్షణాన్ని ఎదురుచూస్తున్న రావణుడు తన మాయరథాన్ని పిలిచాడు. కొన్ని క్షణాల్లోనే ఆకాశం నుండి ఒక భారీ రథం కిందికి వచ్చింది. రావణుడు బలవంతంగా సీతాదేవిని ఎత్తుకున్నాడు. సీతాదేవి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ రాముణ్ణి పిలుస్తూనే ఉంది. కానీ రావణుడు ఆమెను ఆకాశంలోకి తీసుకెళ్లడం ప్రారంభించాడు. పంచవటి అడవి మొత్తం ఆ భయంకరమైన దృశ్యాన్ని చూస్తూ నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ క్షణంతోనే రామాయణంలోని అత్యంత విషాదకరమైన అధ్యాయం ప్రారంభమైంది. నెక్స్ట్ పార్ట్లో సీతను కాపాడడానికి జటాయువు ఎలా యుద్ధం చేశాడో చూద్దాం.